ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ప్రియులారా, నేటి వీడియోలో ఈటిహెచ్ ఎత్ అనే హెబ్రీ పదాన్ని వివరించాలనుకుంటున్నాను. ఈ హెబ్రీ పదము ఆదికాండము 8వ అధ్యాయము 11వ వచనంలో సాయంకాలమున అని అనువదించబడింది. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయెనని నోవాహునకు తెలిసెను. నోవాహు విడిచిపెట్టిన పావురము ఒలీవ ఆకు నోట కరుచుకొని సాయం సమయంలో నోవాహు దగ్గరికి వచ్చింది. దేవుడు ఆ విధంగా నోవాహునకు శాంతి సందేశాన్ని పంపించాడు. ఒలీవ ఆకు పావురపు నోట కరుచుకున్న చిత్రము నేటి ప్రపంచానికి కూడా శాంతి సందేశమే. నీరు తగ్గిపోయినది అనే సందేశాన్ని ఒలీవ ఆకును నోట కరుచుకొని తీసుకొచ్చుట ద్వారా పావురము తెలియచేసింది. ఆ నీరు శాపజలాలు, శాపము హరించిపోయినది అనే సందేశము ఆ పావురము తీసుకొచ్చింది. అది నోవాహునకు ఆనందం కలిగించింది. ప్రియులారా, పావురము పరిశుద్ధాత్మకు సాదృశ్యము. దేవుడు మనతో పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు. మీరేదైనా ఒక పని చేయటానికి తీర్మానించుకున్నప్పుడు, లేదా ఒక వివాహ సంబంధము కుదుర్చుకోవటానికై ఎవరైనా మిమ్ములను ఒప్పిస్తున్నప్పుడు, ఒక వ్యక్తి కొరకు మీరు సంతకం పెడుతున్నప్పుడు మీ హృదయములో ఏదైనా అలజడి కలిగిందనుకోండి, అనగా మీరు ఆ సమయములో శాంతిని పోగొట్టుకున్నారనుకోండి, మీరు ఆ పని ఆపి వెంటనే ప్రార్థన కొరకై సమయమును కేటాయించండి. అది పరిశుద్ధాత్ముడు మీకు ఇచ్చే హెచ్చరిక అయి ఉన్నది. లేదా మీరేదైనా ఒక పని ప్రారంభిస్తున్నప్పుడు మీ హృదయములో గొప్ప శాంతి సమాధానము నెలకొన్నప్పుడు అది పరిశుద్ధాత్మ ద్వారా మీకిచ్చే అనుమతి. ఈ విధంగా దేవుని బిడ్డలమైన మనం పరిశుద్ధాత్మ శాంతి తరంగ ధైర్యము ద్వారా మనము దేవుడి చిత్తాన్ని గ్రహించగలం. ప్రియులారా, సాయం సమయం నోవాహునకు శాప జలాలు ఇంకిపోయాయని తెలిసిన సమయము సాయంకాలం. బైబిల్ గ్రంథములో అనేక సార్లు ఈ ఎత్ అనే పదబంధం ఉన్నది. ఆదికాండము 24వ అధ్యాయము 11వ వచనములో సాయంకాలమందు నాహోరు పట్టణానికి చేరిన ఎలియాజరునకు కొంతమంది కన్యకలు కనిపించారు. అప్పుడతడు తన ఒంటెలను మోకరింపచేసి ప్రార్థించాడు. ఆ సాయంకాలమే తన యజమానుని కుమారునికి భార్యగా రెబ్కా కుదిరింది. ప్రియులారా, పాత నిబంధన కాలములో యాజకులు రోజు 2 సార్లు దేవునికి బలి నైవేద్యాలను అర్పించేవారు. ఒకటి ఉదయం 9 గంటలకు, మరొకటి సాయంకాలం 3 గంటలకు. సాయంకాల నైవేద్య సమయములోనే ఏలియా ప్రార్థనకు దేవుడు జవాబిచ్చినట్లు రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 36వ వచనములో చదువుతాం. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున, అస్తమయ నైవేద్యము సాయంకాలం అర్పిస్తారు. ఆ సాయంకాల సమయమే 3 గంటల సమయం. ప్రియులారా, యేసు ప్రభువారు ఉదయం 9 గంటలకు సిలువ వేయబడ్డాడు. మరలా 3 గంటలకు ఆయన మరణించాడు. అనగా యాజకులు ఉదయము సాయంకాలము అర్పించు బలులు యేసులో నెరవేరాయి. నోవాహునకు శాప జలాలు ఇంకిపోయాయని తెలిసినట్లు యేసుక్రీస్తు మరణము ద్వారా మానవాళి యొక్క శాప పాపము హరించిపోయినది అనే సందేశాన్ని యేసుక్రీస్తు సిలువలో 3 గంటలకు మరణించుట ద్వారా మనకు అందించాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, నీ జీవితములో ఈ వర్తమానము వింటున్న సమయమే సాయంకాల సమయం. అనగా నీ శాపము హరించిన సమయం, మీ భారము తొలగిపోయిన సమయం, నీ కొరకు దేవుడు మార్గమును తెరిచే సమయం. గనుక ఇప్పుడే విశ్వాసముతో నమ్మి ఆ దేవుని సమాధానాన్ని పొందుకొనండి. ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువానికి వందనాలు. మా పాప శాపాన్ని తొలగించటానికి మీరు ఉదయ సాయంకాల నైవేద్యముగా అర్పించబడ్డ శాపజలాలు ఇంకిపోయాయనే వార్త నోవాహు దగ్గరకు వచ్చిన సమయం సాయం సమయం. ఈ మాటలు వింటున్న సమయమే మా వీక్షకులకు సాయం సమయం. వారి శాపము తొలగిపోయినదని ఈ వర్తమానం ద్వారా మాట్లాడారు. ఎవరైతే నమ్మి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారిపై నుండి శాపమును తొలగించి వారి జీవితంలో ఇప్పుడే అద్భుతం చేసి వారిని స్వస్థపరచమని, వారిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.